చాలామంది కొంతమంది రైతుల దగ్గర ఎగ్బాల్ డిగ్రీకి సంబంధించిన భూములు ఉన్నాయి. ప్రెజెంట్ వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోలేక అప్పుడు ఏదో అట్లా సాదా బైన మీద లేదా ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసుకున్నారు. వాటి రిజిస్ట్రేషన్ ప్రాతిపాదిక ఇప్పుడు ప్రెజెంట్ ఆ ఎగ్బాల్ డిగ్రీ సంబంధించిన భూములు రిజిస్ట్రేషన్ ఎట్లే కావాలి, అది ప్రధాన అంశం. చాలా భూములు ఉన్నాయి, మోకా మీదనో కొనుక్కొని అటు సాదా బైన మీద రాసుకొని మోకా మీదే ఉన్నారు. కానీ ఒరిజినల్గా ఎగ్బాల్ డిగ్రీ మాత్రం యజమాని ఎక్కడో ఉన్న యజమాని పేరు మీద ఉంటుంది. నో ప్రెజెంట్ చాలా సమస్యలు ఇప్పుడు ఉన్నాయి మేడం. ఇది ఒకటి మేడం, ఒక 3 ఉన్నాయి ప్రధానంగా. ఎస్ఆర్ఎస్పి భూములు అని పాపం రైతుకు తెలియలేదు మేడం. ఒక 30 years రికార్డు తీసుకున్నాడు, కాసరా పాని తీసుకున్నాడు, ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఈ భూమి ప్రభుత్వ భూమా పట్ట భూమా అని కూడా తెలుసుకున్నాడు. ఆ ఎస్ఆర్ఓ ఆఫీస్లో కూడా రికార్డుల పట్ట భూమా అనే ఉంది మేడం. అది రిజిస్ట్రేషన్ అయింది. కేసీఆర్ గారు తీసిన కొత్త చట్టంలో ఎప్పుడో అమ్మిన రైతుకు ఇప్పుడు వచ్చిన రైతుకు ఆ భూమిని తీసేసారు. ఆ రికార్డులు ఏమనుందంటే దీంట్లో మట్టి తీసుకున్నందుకు మీకు అమ్మిన 3వ తరం ఉన్నటువంటి వ్యక్తి 6,000 రూపాయలు తీసుకున్నాడు, మీ భూమి అందుకు పోయింది అని వచ్చింది మేడం. అప్పటికి 4 రిజిస్ట్రేషన్లు మారినాయి. దానికి ఆ సమస్యకు అంతిమ పరిష్కారం తప్పకుండా మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి మేడం. చాలామంది రైతులు ఉన్నారు. అక్కడ కెనాల్ లేదు, చుట్టుపక్కల బౌండరీలో కెనాలే లేదు. ఒక 3-4 kilometers డిస్టెన్స్లో భూమి ఉంటుంది. అక్కడ ఆ భూమి మోక మీద రైతే ఉంటాడు. ఇప్పుడు ఆ పహానీళ్ళలో 15 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటే లాయర్లు ఇచ్చేటువంటి హక్కును కూడా కోల్పోయారు వీళ్ళు తీసేసినటువంటి చట్టంలో. పహానీ చట్టం తీసేసారు. ఆ రైతు జెన్యున్గా భూమి ఉన్నాడు. ఎంతవరకు కరెక్ట్ మేడం అది? ఇంకొకటి మేడం, అటవీ శాఖ ఒక రైతు సేమ్ ఇదే విధంగా అన్ని రకాలుగా రికార్డు చూసుకున్నాడు. ఏదో గుట్ట పక్కకు ఉంది కానీ భూమి అనుకున్నాడు. అక్కడికి వెళ్ళినాక రెవెన్యూ రికార్డు రాళ్ళు అక్కడ దాకా ఉంటాయి. భూమి అనుకున్నాడు. తర్వాత భూమి సాగు చేసుకునే పరిధిలో అక్కడ చెట్లు లేవు, టేకు చెట్లు లేవు, ఏమి లేవు, సాదా భూమి. తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఏమయ్యా ఇది మాది భూమి, మాది సెంట్రల్ లేయరు, మా లేయర్లో మీ భూమి లేదు. మరి రెవెన్యూ చట్టం రెవెన్యూ మ్యాప్ ఏం చేసింది? రెవెన్యూ మ్యాప్ అటుదేనే అంటారు. రెవెన్యూ వాళ్ళు ఇస్తేనే కదా సెంట్రల్ చట్టానికి వెళ్ళేది. రెవెన్యూ వాళ్ళు ఇస్తేనే కదా అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడికి వచ్చి పరిశీలన చేసింది ఆ భూమి. రెవెన్యూ వాళ్ళు ఇస్తేనే కదా అటవీ శాఖ భూమి అనేది తెలిసింది. అటవీ శాఖ అది ఎంత తప్పు మేడం. 100% మీరు ఈ సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి మేడం. ఒక భూమి కొంటాడు, ఆ అమ్మే భూమి ఇక్కడనే అంటాడు, తీరా రిజిస్ట్రేషన్ అయినాక ఆ భూమి మ్యాప్లో చూస్తే రోడ్ అవతల ఉంటుంది. ఇట్లాంటి వాటికి కూడా తుది పరిష్కారం ఇవ్వండి మేడం. ఈ మధ్యలో రుణమాఫీ అయింది. రాజమల్లయ్య పాపం రాజమల్లయ్య అనేమో రైతు పాస్బుక్లు ఉంది, రాజమల్లు అని ఆధార్ కార్డు ఉంది. లేదా దానికి దీనికి సింకేజ్ లేదు, నీకు రుణమాఫీ కాలేదంటారు. దయచేసి మేడం, ఒక గ్రామానికి 1-2 ఇట్లాంటి కేసులు ఉంటే అట్లాంటి వ్యక్తిగతంగా తహసీల్దార్ గారికి అవకాశం ఇచ్చి ఆ రైతుకు రుణమాఫీ చేయించండి. రాజమల్లయ్య, హనుమయ్య జనరల్గా మేడం 1-2 కేసులు ఉంటాయి ఇట్లా. This is not related to our సెకండ్ ఇస్ ఈ ప్రొవిజన్ ఉంది అని చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఇది రుణమాఫీకి కాదు, నేమ్ కరెక్షన్ కానీ డీటెయిల్స్ ఆఫ్ పాస్బుక్ కరెక్షన్ పీడీసీలో ఉంటుంది. ఇప్పుడు రైతు స్పెసిఫిక్ టు ఆర్ఓఆర్ చెప్పండి. రైతు పాస్బుక్ లో ఆయన పేరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. రైతు పాస్బుక్ లో ఉంది అవకాశం. ఓకే. సో మీరు చెప్పిన ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్